చిన్నప్పుడు మీ జీవితంలో ఏమి జరుగుతుందో అది మీ ఆలోచనల ఫలితమే. మీరు పొందుతున్న సంతోషాలు, మీకు ఇబ్బంది కలిగిస్తున్న ఇబ్బందులు ఇవన్నీ మీ మనసులోనే ప్రారంభమయ్యాయి. మరి ఇదే కారణం కదా? ఆలోచన మారితే మొత్తం జీవితం మారిపోతుంది. గమనించారా? కొంతమంది లక్షల ప్రయత్నాల తర్వాత కూడా అదే విరిగిన సంబంధాలు, అదే వైఫల్యాలు, అదే ఆర్థిక ఇబ్బందులను ఆకర్షిస్తూ ఉంటారు. మరికొంతమంది ఎక్కువ కష్టపడకుండానే డబ్బు, ప్రేమ, అవకాశాలు, విజయాలను తమ వైపు ఆకర్షిస్తూ వెళతారు. ఇది మ్యాజిక్కా? కాదు, ఇది యూనివర్స్ యొక్క అతిపెద్ద నియమం, లా ఆఫ్ అట్రాక్షన్. వెయిన్ డైర్ చెప్పేవారు, యాజ్ యూ థింక్ సో షాల్ యూ బీ. అంటే మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే అవుతారు. ప్రతి ఆలోచన, ప్రతి భావన యూనివర్స్కు సిగ్నల్ పంపుతుంది. యూనివర్స్ ఎప్పుడూ మరచిపోదు. అది మీరు పంపిన వైబ్రేషన్ను మాత్రమే తిరిగి తీసుకువస్తుంది. మీ ఆలోచనలు భయం, కొరత, నెగటివిటీతో నిండి ఉంటే అవి మీ జీవితంలో బహుళమవుతూ వస్తాయి. కాని మీరు విశ్వాసం, కృతజ్ఞత, పుష్కలత ఆలోచనలు పెంచుకుంటే యూనివర్స్ మీకు అలాంటి అద్భుతాలు సృష్టిస్తుంది. వాటిని నమ్మడం కష్టమవుతుంది. ఇదే జో ఆలోచిస్తారో అది జరుగుతుంది అనే రహస్యం. మరియు ఈ వీడియో ముగింపు వరకు మీ ఆలోచన మార్చే మార్గాన్ని చెప్తాను. మొత్తం జీవితం మారిపోతుంది. వెయిన్ డయర్ ఎవరు? వెయిన్ డయర్ అనే పేరు ప్రపంచానికి ఆలోచన మన తొలి శక్తి అని చూపించాడు. అతను జన్మగతంగా మహానుడు కాదు, సాధారణ మనిషి. అతని జీవితం కష్టాలు, సందేహాలు, స్వీయ సందేహాలతో చుట్టుముట్టి ఉంది. కాని అతను ఎప్పుడూ ఓడిపోలేదు. తన్ను తాను అర్థం చేసుకున్నాడు, మార్చుకున్నాడు, మరియు ఆ మార్పు అనుభవాన్ని ప్రపంచానికి పంచాడు. అతని ప్రయాణం సాధారణ మనిషి నుండి అసాధారణ గురువుగా మారిన కథ. ఊహించండి, ఆర్థిక ఇబ్బందులు, భావోద్వేగ సవాళ్లు ఎదుర్కొంటున్న మనిషి లక్షలాది మంది జీవితాలు మార్చేస్తున్న శక్తివంతుడవుతాడు. పుస్తకాలు, లెక్చర్లు, సెమినార్లు, ప్రతిచోటా అతని ఆలోచనలు వ్యాపించాయి. మరియు ప్రతిచోటా ఒకే సందేశం, యోర్ థాట్స్ క్రియేట్ యోర్ రియాలిటీ. వన్ డయర్ చెప్పేవారు, యు ఆర్ నాట్ స్టక్ వేర్ యు ఆర్ అన్లెస్ యు డిసైడ్ టు బీ. అంటే మీరు మాత్రమే అలా అవుతారు. మీరు ఆలోచిస్తున్నట్టు మీరు ఆలోచన మార్చగలిగితే మీరు మీ మొత్తం జీవితం మార్చగలరు. కాని అతని అతిపెద్ద బోధన ఇదే. లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు. ఇది సూపర్ఫిషియల్ ట్రిక్ లేదా తాత్కాలిక ప్రేరణ కాదు. ఇది లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ సూత్రం. ఇది మీ అవచేతన మనస్సు మరియు యూనివర్స్ ఫ్రీక్వెన్సీలతో ప్రతిధ్వనిస్తుంది. ప్రతి ఆలోచన, ప్రతి నమ్మకం, ప్రతి భావన ఇవన్నీ వైబ్రేషన్లు మీ వాస్తవికతను రూపొందిస్తాయి. వన్ డయర్ చూపించాడు, మీ ఆలోచన మీ జీవిత సరిహద్దులను నిర్ణయిస్తుంది. మీరు ఆలోచన మారిస్తే మీ సంబంధాలు మారతాయి. మీ డబ్బు మారుతుంది. మీ ఆరోగ్యం మారుతుంది. మీ అవకాశాలు మారతాయి. ఆలోచన మార్చడం మాత్రమే ప్రారంభం మరియు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ శక్తి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏమిటి? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నిజమైన శక్తి గురించి మాట్లాడదాం. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది, మీరు పంపే ఎనర్జీని మాత్రమే యూనివర్స్ తిరిగి ఇస్తుంది. ఊహించండి, ప్రతి మీ ఆలోచన, ప్రతి మీ భావన, ప్రతి మీ ఆశ మరియు భయం యూనివర్స్లో వైబ్రేషన్ రూపంలో వ్యాపిస్తాయి. మీరు పాజిటివ్ ఎనర్జీ పంపితే కృతజ్ఞత, ప్రేమ, పుష్కలత, విశ్వాసం యూనివర్స్ అదే ఫ్రీక్వెన్సీలో ప్రతిస్పందిస్తుంది. అవకాశాలు, ధనం, మద్దతుగా ఉండే మంది, ప్రేరణ అన్నీ మీకు సహజంగా వస్తాయి. కాని మీరు నెగటివ్ ఎనర్జీ పంపితే భయం, కొరత, సందేహం, ఈర్ష్య అవి మీ జీవితంలో బహుళమవుతూ వస్తాయి. యూనివర్స్ ఎప్పుడూ తీర్పు ఇవ్వదు. అది మీ వైబ్రేషన్కు అనుగుణంగా మ్యాచ్ చేస్తుంది. మీ మనసు కొరతలో చిక్కుకుంటే కొరత ఆకర్షితమవుతుంది. మీ మనసు భయంలో చిక్కుకుంటే భయమే వస్తుంది. పాజిటివ్ థింకింగ్ కేవలం ఉపరితలం కాదు. ఇది శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక సూత్రం. మీ అవచేతన మనసు ఈ ఎనర్జీని చదువుతుంది. మరియు యూనివర్స్ దానిని వైబ్రేషనల్ సిగ్నల్స్గా గుర్తించి అదే అనుభవాలను పంపుతుంది. ఊహించండి, మీరు ప్రతిరోజు పుష్కలత మరియు కృతజ్ఞతతో జీవిస్తే, ప్రతిక్షణం ఆలోచిస్తే మీరు అర్హులు, సమర్థులు,
మీకు అవకాశాలు తెరుచుకుంటున్నాయి అని, అప్పుడు యూనివర్స్ మీకు మద్దతు ఇస్తుంది. చిన్న సంభవాలు అద్భుతాలుగా మారతాయి. అవకాశాలు మీ ముందు స్వయంగా వస్తాయి మరియు సవాళ్లు సులభంగా పరిష్కరిస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అద్దం లాంటిది. మీరు పంపే వైబ్రేషన్ మీ జీవితంలో ప్రతిబింబిస్తుంది. భయం, సందేహం, కొరత, నెగటివిటీ ఇవి మీ ముందు వస్తాయి, ఎందుకంటే మీరు వాటిని పంపుతున్నారు. మరియు మీరు మార్చుకుని హై వైబ్రేషన్ ఆలోచనలు పంపితే అవి మీ జీవితంలో బహుళమవుతూ ఆశీర్వాదాలుగా మారతాయి. ఎనర్జీ మరియు ఫ్రీక్వెన్సీ యొక్క శాస్త్రం. ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి పదం యూనివర్స్లో వైబ్రేషన్ వదిలివేస్తుంది. ఈ వైబ్రేషన్లు అదృశ్య తరంగాలు మీ జీవితంలోని ప్రతి సంఘటనను ఆకర్షిస్తాయి. ఊహించండి, మీరు ప్రేమ, కృతజ్ఞత, విశ్వాసం, ఉత్సాహం, ఆశ మహసూస్ చేస్తే మీ మనసు హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ సృష్టిస్తుంది మరియు హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ విజయం, సంతోషం, అవకాశాలు, ప్రేమ, అద్భుతాలను ఆకర్షిస్తుంది. కాని మీరు భయం, సందేహం, ఈర్ష్య, కోపం, ఆగ్రహంలో ఉంటే అది మీ ఎనర్జీని లో ఫ్రీక్వెన్సీలో మార్చేస్తుంది. లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మాత్రమే ఇబ్బందులు, నెగటివిటీ, ప్రమాదాలను ఆకర్షిస్తుంది. అంటే మీరు నెగటివ్ ఆలోచనల్లో ఎక్కువగా చిక్కుకుంటే అదే స్థితులు మీ జీవితంలో త్వరగా బహుళమవుతాయి. యూనివర్స్ తీర్పు ఇవ్వదు. యూనివర్స్ మాత్రమే ఎనర్జీని అర్థం చేసుకుంటుంది. మీ పదాలు, మీ భావనలు, మీ కల్పనలు ఇవి మీ జీవిత వాస్తవికతను సృష్టిస్తాయి. ఊహించండి, మీరు రోజూ ఎన్ని ఆలోచనలు పంపుతారు? ప్రతి ఆలోచన చిన్న సిగ్నల్. యూనివర్స్కు చెప్తుంది, ఇది నాకు కావాలి, ఇది కాదు అని. మరియు ఈ సిగ్నల్స్ మీ జీవితానికి పెద్ద చిత్రాన్ని నిర్మిస్తాయి. కాబట్టి మీ జీవితంలో పుష్కలత, విజయం, ప్రేమ రావాలంటే ముందు మీ ఆలోచనలు మరియు వైబ్రేషన్స్ను హై ఫ్రీక్వెన్సీలో మార్చడం మీ మొదటి మరియు అతి ముఖ్యమైన బాధ్యత. మైండ్ మ్యాగ్నెట్ యొక్క శక్తి. ఊహించండి, మీ మనస్సు కేవలం ఒక అవయవం కాదు, అది ఒక మ్యాగ్నెట్. అవును, ప్రతి విషయం తన వైపు ఆకర్షించే శక్తివంతమైన మ్యాగ్నెట్. సరైనది అయినా, తప్పైనది అయినా, మీరు మీ ఆలోచనలు మరియు భావనలతో బయట పంపే ఎనర్జీ యూనివర్స్లో సిగ్నల్లా వ్యాపిస్తుంది మరియు యూనివర్స్ తీర్పు చేయకుండా ఆ ఎనర్జీని తిరిగి పంపుతుంది. మీ మనసులో భయం, చింత, కొరత ఆలోచనలు ఉంటే మీరు మిమ్మల్ని ఇబ్బందులు మరియు కష్టాల మ్యాగ్నెట్గా మార్చుకుంటారు. ప్రతిసారి మీరు భయపడి, నేను చేయలేను, నాకు ఏమీ లేదు, ఏమీ సరిగ్గా జరగదు అని అంటే ఆ ఎనర్జీ మీ జీవితంలో అదే విషయాలను ఆకర్షిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు, పునరావృత్త వైఫల్యాలు, ఆర్థిక ఇబ్బందులను ఇదే వైబ్రేషన్ ఫలితం. కాని విపరీతంగా ఊహించండి, మీ మనస్సు విశ్వాసం, ఆశ, నమ్మకం ఎనర్జీ పంపితే మీరు నేను సమర్థుణ్ణి, నేను అర్హుణ్ణి, నాకు అద్భుతాలు ఆకర్షిస్తున్నాయి అని చెప్తే యూనివర్స్ ఆ ఎనర్జీకి ప్రతిస్పందిస్తుంది. చిన్న సంభవాలు, సరైన అవకాశాలు, సరైన మంది, అన్ఎక్స్పెక్టెడ్ అవకాశాలు మీ వైపు వస్తాయి. మరియు క్రమంగా ఆ సంభవాలు, అవకాశాలు అంత పెద్దవుతాయి. మీరు మిమ్మల్ని ఇది అద్భుతమే అని చెప్పుకుంటారు. కాబట్టి గుర్తుంచుకోండి, మీ మనస్సు ఒక మ్యాగ్నెట్. మీరు ఆకర్షించేది మాత్రమే మీ వాస్తవికత అవుతుంది. భయం ఇబ్బందులను ఆకర్షిస్తుంది. విశ్వాసం అద్భుతాలను ఆకర్షిస్తుంది. మరియు ఎంపిక ఎల్లప్పుడూ మీదే. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో సిగ్నల్ పంపుతారో. బిలీఫ్ సిస్టమ్ యొక్క శక్తి. ఇప్పుడు మీ బిలీఫ్ సిస్టమ్ శక్తి గురించి మాట్లాడదాం. మీ అవచేతన మనసు పని ఇదే. అది మీరు నిరంతరం ఆలోచించేదాన్ని, మహసూస్ చేసేదాన్ని మాత్రమే నమ్ముతుంది. ఇది మనసు యొక్క నిశ్శబ్ద ఇంజన్. బ్రతకకుండా, ఆగకుండా మీ మొత్తం వాస్తవికతను డిజైన్ చేస్తుంది. ఊహించండి, మీరు మిమ్మల్ని నేను అన్లకీ, నేను ఎప్పుడూ విజయం సాధించలేను, నాకు సరైన అవకాశాలు రావు అని పదే పదే చెప్తూ ఉంటే మీ అవచేతన మనసు దాన్ని అబ్జల్యూట్ ట్రూత్గా భావిస్తుంది. మరియు యూనివర్స్ అదే రుజువును పంపుతుంది, అదే అనుభవాలు తీసుకువస్తుంది. మీ అవచేతన మనసు ఇప్పటికే అంగీకరించినవి. మీ జీవితంలో అదే ప్యాట్రన్లు పునరావృతి అవుతాయి. ఎందుకంటే అవచేతన మనసు ఎల్లప్పుడూ దాని వాస్తవికతగా మారినదాన్ని మాత్రమే ఆకర్షిస్తుంది. కాని మీరు మిమ్మల్ని నేను అర్హుణ్ణి, నేను శక్తివంతుణ్ణి, నేను విజయం మరియు సంతోషానికి అర్హుణ్ణి అని చెప్తూ ఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. యూనివర్స్ అదే వైబ్రేషన్కు ప్రతిస్పందిస్తుంది మరియు
అప్పుడే అసాధ్యమనిపించే అద్భుతం మీ ముందు వస్తుంది. ఇదే కారణం వైన్ డైర్ చెప్పేవారు, చేంజ్ యువర్ థాట్స్, యు చేంజ్ యువర్ లైఫ్. మీ నమ్మకాలు మీ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. భయం, సందేహం, పరిమితులు, బిలీఫ్లు మిమ్మల్ని బంధిస్తాయి. ఆత్మవిశ్వాసం, విశ్వాసం, పుష్కలత, బిలీఫ్లు మిమ్మల్ని అడ్డుకోలేనివారిగా చేస్తాయి. గుర్తుంచుకోండి, మీ వాస్తవికత మీ అవచేతన బిలీఫ్ల ప్రతిబింబం. మీరు ఆలోచన మారిస్తే, భావన మారిస్తే పూర్తి ప్రపంచం మారిపోతుంది. మరియు ఇదే నిజమైన శక్తి. ఏ బాహ్య విషయంపై ఆధారపడదు. ఇది మీ బిలీఫ్ సిస్టమ్ శక్తి. స్కార్సిటీ వర్సెస్ అబెండెన్స్ మైండ్సెట్. ఊహించండి, మన జీవితంలో చాలా ఇబ్బందులు మరియు కొరతలు మన మనసు స్కార్సిటీ మైండ్సెట్లో చిక్కుకుని ఉండటం వల్ల వస్తాయి. స్కార్సిటీ మైండ్సెట్ అంటే కొరత ఉంది, నాకు తగినంత లేదు, ప్రపంచంలో వనరులు పరిమితం. మీ మనసు ఇలాంటి ఆలోచనలో ఉంటే మీరు ప్రతి అవకాశాన్ని ప్రమాదంగా చూస్తారు. ప్రతి కొత్త అవకాశంలో భయం మహసూస్ చేస్తారు. ప్రతి విజయాన్ని ఈర్ష్యతో చూస్తారు. కాని విపరీతంగా అబండెన్స్ మైండ్సెట్ ఉన్నవారు, వారికి ప్రపంచం పరిమితులు లేని మహాసముద్రం. వారికి ప్రతి విషయం సాధ్యమే. ప్రతి కోరిక అందుబాటులో ఉంది. వైన్ డైర్ చెప్పేవారు, అబండెన్స్ ఈజ్ నాట్ సంథింగ్ వి అక్వైర్, ఇట్స్ సంథింగ్ వి ట్యూన్ ఇన్ టు. అంటే పుష్కలత బయట ఎక్కడా లేదు, అది మీలోని వైబ్రేషన్ మరియు దృక్పథంలో ఉంది. మీరు మీ మనస్సును ట్యూన్ చేస్తే ఎవరికైనా తగినంత ఉంది, నాక్కూడా, నా కలలక్కూడా. అప్పుడు యూనివర్స్ మీకు మార్గాలు తెరుస్తుంది. అబెండెన్స్ మైండ్సెట్ ఉంచడమంటే భయం మరియు కొరత ఎనర్జీని వదిలేయడం, విశ్వాస ఎనర్జీని స్వీకరించడం. మీరు కృతజ్ఞత, ఉదారత, సాధ్యతల ఆలోచనలు పెంచుకుంటే మీ ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీకి వెళుతుంది. మరియు హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మీరు కోరుకున్న దాన్ని మాత్రమే ఆకర్షిస్తుంది. అవకాశాలు, ధనం, విజయం, సంతోషం. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు సెట్ చేసే మైండ్సెట్ మీ అనుభవాలను నిర్వహిస్తుంది. స్కార్సిటీ ఆలోచిస్తే ఇబ్బందులు వస్తాయి. అబండెన్స్ ఆలోచిస్తే అద్భుతాలు ప్రారంభమవుతాయి. కృతజ్ఞత యొక్క శక్తి. ఇప్పుడు కృతజ్ఞత గురించి మాట్లాడదాం. కృతజ్ఞత కేవలం మర్యాదపూర్వక పదం కాదు. కృతజ్ఞత లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క యాక్సిలరేటర్. మీరు నిజంగా ధన్యవాదాలు మహసూస్ చేస్తే యూనివర్స్ మీ వైబ్రేషన్ను తక్షణం హై చేస్తుంది. ఊహించండి, మీరు ప్రతిరోజు ఉదయం లేచి థ్యాంక్యూ యూనివర్స్, నాకు ఇది ఉంది, అది ఉంది, నాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి అని చెప్తే మీ మనస్సు మరియు ఎనర్జీని కొత్త లెవెల్కు తీసుకెళ్తారు. యూనివర్స్ ఆ ఎనర్జీని యాంప్లిఫై చేస్తుంది మరియు మీకు కొత్త ఆశీర్వాదాలు పంపుతుంది. కొన్నిసార్లు ఆశించినవి, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైనవి. కృతజ్ఞత మ్యాజిక్ కేవలం బాహ్య ఆశీర్వాదాలకు మాత్రమే కాదు, అది మీలోని దృక్పథాన్ని మారుస్తుంది. మీరు విషయాలను కొరత దృష్టితో చూడరు. మీ కళ్లలో ప్రపంచం పుష్కలంగా కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయం, స్నేహితుడి చిరునవ్వు, ఒక అవకాశం, ఒక విజయం, అన్నీ మీకు పెద్దవిగా అనిపిస్తాయి. మరియు ఆ వైబ్రేషన్ యూనివర్స్కు సిగ్నల్ ఇస్తుంది, నేను సిద్ధంగా ఉన్నాను, మరిన్ని పంపండి. వైన్ డైర్ చెప్పేవారు, కృతజ్ఞత యూనివర్స్ ఫ్లోతో కనెక్ట్ అయ్యే వేగవంతమైన మార్గం. మీరు ఎక్కువగా కృతజ్ఞత మహసూస్ చేస్తే యూనివర్స్ మీ జీవితంలో అద్భుతాలను త్వరగా తీసుకువస్తుంది. మరియు గుర్తుంచుకోండి, కృతజ్ఞత ఎప్పుడూ ఫేక్ కాదు. మీరు నిజంగా మహసూస్ చేస్తే మీకు ఇప్పటికే చాలా ఉంది అని యూనివర్స్ ఆ ఎనర్జీని పెంచుతుంది. కాబట్టి మీరు మీ జీవితంలో పుష్కలత మరియు సంతోషం రావాలంటే మొదటి స్టెప్ డైలీ కృతజ్ఞత అభ్యాసం. ధన్యవాదాలు మహసూస్ చేయండి, ధన్యవాదాలు చెప్పండి, మరియు చూడండి, మీ జీవితం ఆటోమేటిక్గా ఆశీర్వాదాలను ఆకర్షించడం ప్రారంభిస్తుంది. విజువలైజేషన్ యొక్క కళ. ఊహించండి, మీరు ఏదైనా విషయాన్ని కల్పించినప్పుడు అది కేవలం మనసులో చిత్రం కాదు, అది వైబ్రేషన్, సిగ్నల్ యూనివర్స్కు పంపబడుతుంది. వెయిన్ డైర్ చెప్పేవారు, విజువలైజ్ దట్ యు వాంట్ యాజ్ ఇఫ్ యు ఆల్రెడీ హ్యావ్ ఇట్. అంటే కల్పించండి, ఆ విషయం మీ జీవితంలో ఇప్పటికే ఉంది అని. మీరు ఏదైనా కలలో వివిడ్ ఇమేజ్ మనసులో తయారుచేస్తే ధనం, ఆరోగ్యం, విజయం లేదా ప్రేమ మీ అవచేతన మనసు దాన్ని ఇప్పటికే ఉన్నట్టుగా చూస్తుంది. అవచేతన మనసు వాస్తవికత మరియు కల్పనల మధ్య తేడా తెలియదు. అది మీరు నిరంతరం మహసూస్ చేసేదాన్ని, నమ్మేదాన్ని మాత్రమే చేస్తుంది. విజువలైజేషన్ కేవలం చిత్రాలు చూడడం కాదు, అది అనుభవించడం.
మీ హృదయంలో మహసూస్ చేయండి. ఆ విషయం నాకు ఇప్పుడు ఉంది. ఆ సంతోషం, ఆ సంతృప్తి, ఆ ఆత్మవిశ్వాసాన్ని మహసూస్ చేయండి. మీరు దాన్ని మహసూస్ చేస్తే యూనివర్స్ ఆ వైబ్రేషన్ను పట్టుకుంటుంది మరియు అది వాస్తవికతలో మారిపోతుంది. సైన్స్ కూడా చెప్తుంది, మెదడు న్యూరాన్లు వివిడ్గా కల్పించినప్పుడు సక్రియమవుతాయి. అది నిజంగా జరుగుతున్నట్టు. అంటే ప్రతిసారి మీరు పాజిటివ్, పుష్కల, విజయవంతమైన జీవిత ఇమేజ్ తయారు చేస్తే మీ మెదడు మరియు శరీరం అది ఇప్పటికే నిజమని రియాక్ట్ అవుతాయి. కాబట్టి విజువలైజేషన్ కేవలం ఆలోచించడం కాదు, అది అభ్యాసం, టూల్. మీ జీవిత బ్లూప్రింట్ను మీరు డిజైన్ చేసుకోవచ్చు. వెయిన్ డైర్ చెప్పేవారు, మీరు మీ కల్పనలో కన్సిస్టెంట్గా మీరు కోరుకున్న చిత్రాన్ని సృష్టిస్తే యూనివర్స్ అది ప్రకారం పనిచేయడం ప్రారంభిస్తుంది. అఫర్మేషన్స్ యొక్క మ్యాజిక్. ఇప్పుడు అఫర్మేషన్స్ శక్తి గురించి మాట్లాడదాం. పాజిటివ్ అఫర్మేషన్స్ మీ అవచేతన మనస్సును రీప్రోగ్రామ్ చేసే స్టేట్మెంట్లు. వెయిన్ డైర్ చెప్పేవారు, వర్డ్స్ హ్యావ్ పవర్. స్పీక్ వాట్ యు వాంట్ టు బికమ్, నాట్ వాట్ యు ఫియర్. ఊహించండి, మీరు పదే పదే ఐ యామ్ వర్దీ, ఐ యామ్ అబండెంట్, ఐ అట్రాక్ట్ మిరాకిల్స్ అని చెప్తూ ఉంటే మీరు కేవలం పదాలు మాట్లాడటం కాదు, మీరు మీ ఎనర్జీ, వైబ్రేషన్, అవచేతన బిలీఫ్ సిస్టమ్ను మార్చుకుంటున్నారు. అవచేతన మనసు లిటరల్. మీరు పదే పదే పునరావృత్తి చేసేదాన్ని మాత్రమే నిజమని భావిస్తుంది. భయం మరియు సందేహం పదాలు దాన్ని బలహీనపరుస్తాయి. ఆత్మవిశ్వాసం, కృతజ్ఞత, విజయం పదాలు దాన్ని బలోపేతం చేస్తాయి. అఫర్మేషన్స్ కేవలం రిపీట్ ఆఫ్టర్ మీ వ్యాయామాలు కావు, అది ఎనర్జీ ట్రాన్స్ఫర్ యొక్క శక్తివంతమైన టూల్. మీరు దాన్ని మహసూస్ చేసి, నమ్మి చెప్తే వైబ్రేషన్ తక్షణం మారిపోతుంది. యూనివర్స్ ఆ వైబ్రేషన్ను పట్టుకుంటుంది మరియు అదే పరిస్థితులు, మంది, అవకాశాలు మీ జీవితంలో ఆకర్షితమవుతాయి. అఫర్మేషన్స్ను మరింత ప్రభావవంతంగా చేయడానికి ప్రెజెంటెన్స్లో చెప్పండి, అది ఇప్పటికే నిజమని. భావనను మహసూస్ చెయ్యండి, విశ్వాసం మరియు సంతోషం. డైలీ కన్సిస్టెన్సీ ఉదయం, సాయంత్రం మరియు అవసరమైన సమయాల్లో పునరావృత్తి చెయ్యండి. అఫర్మింగ్ చేసిన సమయంలో విజువలైజ్ చెయ్యండి. ఇమేజెస్తో అఫర్మేషన్స్ కాంబినేషన్ అతి బలంగా ఉంటుంది. వెయిన్ డైర్ చెప్పేవారు, అఫర్మేషన్స్ మనస్సును శిక్షణేస్తాయి, హృదయాన్ని అలైన్ చేస్తాయి, యూనివర్స్కు సిగ్నల్ పంపుతాయి. మీరు దీన్ని సరైన విధంగా రోజూ అప్లై చేస్తే మీ అవచేతన మనస్సు పూర్తిగా మారిపోతుంది మరియు మీ జీవితంలో అద్భుతాలు మరియు అవకాశాలు స్వయంగా రావడం ప్రారంభిస్తాయి. ఫియర్ వర్సెస్ లవ్. ప్రతి నిర్ణయం, ప్రతి క్రియ, ప్రతి ప్రతిస్పందన రెండు ఎనర్జీల నుండి వస్తాయి. ఫియర్ అనే ఎనర్జీ మిమ్మల్ని ఆపుతుంది, భయపడుతుంది, సందేహం మరియు అనిశ్చితిని సృష్టిస్తుంది. మీరు ఫియర్తో ఆలోచించినా లేదా క్రియ తీసుకున్నా యూనివర్స్ ఆ వైబ్రేషన్ను యాంప్లిఫై చేసి మీ ముందు తీసుకొస్తుంది. అంటే ఇదే ఫియర్ మిమ్మల్ని అదే ఇబ్బందులు, అదే నిరాశలు, అదే పునరావృతి వైఫల్యాలను ఆకర్షించడానికి బలవంతం చేస్తుంది. కానీ విపరీతంలో లవ్ మరియు విశ్వాసం అనే ఎనర్జీ పూర్తిగా సృజనాత్మకమైనది. లవ్ గ్రోత్, అవకాశాలు, కనెక్షన్లు, అద్భుతాలను ఆకర్షిస్తుంది. విశ్వాసం సొల్యూషన్లు, పుష్కలత, ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది. ఊహించండి, మీరు ఏ నిర్ణయంలో ఫియర్ను వదిలి లవ్ మరియు విశ్వాసంతో చర్య తీసుకుంటే ప్రతి చిన్న విషయం కూడా మీ అనుకూలంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. యూనివర్స్ మీకు మార్గాలు చూపిస్తుంది, మీరు కల్పించలేదు. వెయిన్ డైర్ చెప్పేవారు, ఫియర్ ఎన్ఎన్ఎన్, డేర్ ఇన్ ది మైండ్, లవ్ ఈజ్ ది న్యాచురల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఫియర్ కేవలం మీ మనసు కథ, లవ్ మీ మొదటి స్థితి. మీరు ఆలోచనాత్మకంగా ఫియర్ను వదిలి లవ్ను స్వీకరిస్తే ప్రతి నిర్ణయం మీకు అవకాశంగా, ప్రతి సవాలు ఆశీర్వాదంగా మారిపోతుంది. ప్రెజెంట్ మూమెంట్ యొక్క శక్తి. మనం తరచూ మన జీవితంలో రెండు విషయాల్లో చిక్కుకుపోతాం, పాస్ట్ రిగ్రెట్స్ మరియు ఫ్యూచర్ వరీస్. పాస్ట్ కారణంగా గిల్ట్, సాడ్నెస్, డిసప్పాయింట్మెంట్లు వస్తాయి. ఫ్యూచర్ చింత మమ్మల్ని భయపెడుతుంది, ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. కానీ సత్యం ఇదే, ఇప్పుడు క్షణం మాత్రమే అతి శక్తివంతమైనది. ఇది మీ ఆలోచన, మీ వైబ్రేషన్, మీ చర్య యూనివర్స్తో ప్రతిధ్వనించే సమయం. ప్రెజెంట్ మూమెంట్లో ఆలోచించటం, మహసూస్ చేయటం అంటే నేను ఇప్పుడు సంతోషవంతుణ్ణి, నేను ఇప్పుడు సమర్థుణ్ణి, నేను ఇప్పుడు ఎంపవర్డ్. మీరు ఇప్పుడు ఆలోచనలు మరియు భావనలపై ఫోకస్ చేస్తే మీ అవచేతన మనసుకు పాజిటివ్ సిగ్నల్స్ పంపుతారు. యూనివర్స్ ఆ సిగ్నల్స్ను పట్టుకొని మీకు అద్భుతాలు, అవకాశాలు, సొల్యూషన్లు సిద్ధం చేస్తుంది. వెయిన్ డైర్ చెప్పేవారు, యూ లీవ్ ఓల్డ్ హ్యాబిట్స్ బిహైండ్ బై స్టార్టింగ్ అవుట్ విత్ ది థాట్ ఐ రిలీజ్ ది నీడ్ ఫర్ దిస్ ఇన్ మై లైఫ్. అంటే పాస్ట్ రిగ్రెట్స్ మరియు ఫ్యూచర్ వరీస్ను వదిలేయటం ప్రారంభించండి మరియు కేవలం ఇప్పుడు ఎనర్జీలో
మీ ఆలోచనలు మరియు ఇంటెన్షన్లపై ఫోకస్ చేయండి. ప్రెజెంట్ మూమెంట్ శక్తిని అర్థం చేసుకోండి, అనుభవించండి. ఇది మీ ఆలోచన వాస్తవికతలో మారడం ప్రారంభించే చోటు. ఇంటెన్షన్ యొక్క శక్తి. మీ ప్రతి ఆలోచన మరియు ప్రతి కోరిక ఎనర్జీ సిగ్నల్. యూనివర్స్ దాన్ని తక్షణం మహసూస్ చేస్తుంది. కాని కేవలం కోరిక లేదా ఆలోచనతో ఏమీ జరగదు. వేండేర్ చెప్పాడు, ప్యూర్, క్లియర్, సిన్సియర్ ఇంటెన్షన్ మాత్రమే యూనివర్స్ను యాక్టివేట్ చేస్తుంది. మీ ఇంటెన్షన్ జెన్యూన్, భయం మరియు సందేహాల నుండి ముక్తంగా ఉంటే యూనివర్స్ దానికి తక్షణం ప్రతిస్పందిస్తుంది. ఊహించండి, మీరు ఏ ఇంటెన్షన్ సెట్ చేస్తే యూనివర్స్ దాన్ని బ్లూప్రింట్లా తీసుకుంటుంది. మీ అవచేతన మనసు వైబ్రేషన్ మరియు యూనివర్స్ ఎనర్జీ పర్ఫెక్ట్ అలైన్మెంట్లోకి వస్తాయి. మరియు మీ ఆలోచన, భావన, చర్య ప్యూర్ ఇంటెన్షన్తో ఎలైన్ అయితే అదృశ్య థ్రెడ్లు మీకు అవకాశాలు మరియు అద్భుతాలను ఆకర్షించటం ప్రారంభిస్తాయి. వేండైర్ చెప్పేవారు, యువర్ ఇంటెన్షన్ ఎనర్జైజెస్ యువర్ ఎవ్రీ యాక్షన్, టర్నింగ్ హార్ట్స్ ఇంటూ రియాలిటీ. అంటే మీ ఇంటెన్షన్లు అంత శక్తివంతమైనవి. అవి మీ చర్యలను మార్గనిర్దేశం చేయకుండా మొత్తం యూనివర్స్ను వైబ్రేట్ చేసి మీ వాస్తవికతను మార్చేస్తాయి. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతిరోజూ మీ ఇంటెన్షన్లను క్లియర్గా ఉంచండి. మీ మనసును ఫోకస్ చేయండి. మీ హృదయాన్ని ప్యూర్గా ఉంచండి. మరియు యూనివర్స్కు సిగ్నల్ పంపండి, మీకు అతి హై వైబ్ అండ్ బెస్ట్ అయ్యేదాన్ని మీరు కోరుకుంటున్నారని. మీరు అలా చేస్తే మీ ఆలోచన, చర్య మొత్తం వాస్తవికత అడ్డుకోలేని ప్రవాహంలో మారిపోతుంది. ప్రతిరోధాన్ని వదిలేయండి. మనం తరచూ ఆలోచిస్తాం, మేం కేవలం ఆలోచించడంతోనే ఏదైనా ఆకర్షించవచ్చు. కాని సత్యం ఇదే, మనలోని రెసిస్టెన్స్, నెగిటివ్ సందేహాలు, స్వీయ పరిమితి బిలీఫ్స్, భయం మన గ్రోత్ను ఆపుతాయి. మీరు యూనివర్స్ మీకు ఆశీర్వాదాలు, అద్భుతాలు, అవకాశాలు ఇవ్వాలంటే ముందు మీలోని ప్రతి గోడను కూల్చివెయ్యాలి. ఇది నాకు సాధ్యం కాదు లేదా నేను ఇది చెయ్యలేను అని చెప్పేది. రెసిస్టెన్స్ అంటే కేవలం బాహ్య అడ్డంకులే కాదు, అది మీలో విస్పర్ చేసే గొంతు, నీవు అర్హుడవి కాదు లేదా ఇది నాకు చాలా పెద్దది అని. యూనివర్స్ ఎప్పుడూ బలవంతపరచదు, అది మీరు రిసీవ్ చేయటానికి సిద్ధంగా ఉన్నదాన్ని మాత్రమే పంపుతుంది. మీరు మీ పరిమితి బిలీఫ్స్ను గుర్తించి ఆలోచనాత్మకంగా వాటిని వదిలేస్తే యూనివర్స్ ఎనర్జీ మీ వైపు ఆటంకాలు లేకుండా ప్రవహించటం ప్రారంభమవుతుంది. ఊహించండి, ప్రతిసారి మీరు సందేహాన్ని వదిలేస్తే, ప్రతిసారి భయాన్ని వెనక్కి పడితే మీలో ఖాళీ చోటు ఏర్పడుతుంది. అండ్ ఆ చోటులో యూనివర్స్ పుష్కలత, అవకాశాలు, అద్భుతాలు వస్తాయి. రెసిస్టెన్స్ వదిలేయడమంటే మిమ్మల్ని అనుమతించటం. నేను రిసీవ్ చేయటానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఓపెన్, నేను అర్హుణ్ణి అంటే. అట్రాక్టింగ్ రిలేషన్షిప్స్, మీరు బంధాలు కేవలం సంభవాలు కాదు. వేంటైర్ చెప్పేవారు, మీ మనసు పంపే వైబ్రేషన్ మీ చుట్టూ ఉన్న మందిని ఆకర్షిస్తుంది. మీరు ప్రేమ పొందలేను లేదా మంది నన్ను మోసం చేస్తారు అని ఆలోచిస్తే అవచేతన సిగ్నల్ పంపుతుంది, మరియు మీ జీవితంలో అదే మంది వస్తారు. డిస్ట్రస్ట్, ఈర్ష్య లేదా డిస్హానెస్టీ చూపేవారు. కాని మీ మనసులో లవ్, రెస్పెక్ట్, హానెస్టీ ఎనర్జీ ఉంచితే అదే మంది మీ వైపు సహజంగా ఆకర్షితులవుతారు, మీ వైబ్రేషన్తో మ్యాచ్ అయ్యేవారు. సంబంధాలు ఆకర్షించటానికి నియమం సింపుల్, మీరు ఎలా ఆలోచిస్తారో అలాంటి మంది మీతో వస్తారు. మీ స్నేహితులు, జీవిత సహచరులు, కలిగలు అందరూ మీ ఎనర్జీని చదువుతారు. మీరు మీలో పాజిటివిటీ, ట్రస్ట్, కంపాషన్ తీసుకురాగా యూనివర్స్ మీ అనుభవాన్ని ఎన్రిచ్ చేసే మందిని పంపుతుంది. మరియు ఇదే కారణమని మేం చెప్పాం. మిమ్మల్ని మీరు మరియు మీ ఆలోచనలను క్లీన్గా ఉంచండి, తద్వారా మీ చుట్టూ ప్రపంచం క్లీన్ అండ్ హార్మోనియస్ అవుతుంది. మనీ అండ్ వెల్త్ అట్రాక్షన్. డబ్బు మరియు ధనం కేవలం బాహ్య విషయాలు కాదు, అది ఎనర్జీ ప్రతిబింబం. వేండైర్ చెప్పేవారు, మనీ ఫ్లోస్ వేర్ అటెన్షన్ గోస్. మీ ఫోకస్ మరియు వైబ్రేషన్ నిర్ణయిస్తాయి డబ్బు మీ జీవితంలో ఎలా వస్తుందో. మీరు నిరంతరం స్కార్సిటీ, ల్యాక్ లేదా ఫియర్ గురించి ఆలోచిస్తే అవచేతన సిగ్నల్ పంపుతుంది. యూనివర్స్ తీర్పు జరగదు, అదే బహుళం చేసి రిటర్న్ చేస్తుంది. అంటే మీరు నాకు డబ్బు కొరత అని ఆలోచిస్తే అది మరింత లోతుగా మీ ముందు వస్తుంది. కానీ మీరు పుష్కలత, ప్రాస్పారిటీ, గ్రాటిట్యూడ్ ఆలోచనలు పంపితే యూనివర్స్ అదే ఫ్రీక్వెన్సీకి ప్రతిస్పందిస్తుంది. మీరు ధనానికి అవకాశాలను ఆకర్షించడం ప్రారంభిస్తారు. కొత్త ఐడియాలు, సరైన కనెక్షన్లు, ఆర్థిక ఆశీర్వాదాలు మీ మార్గంలో వస్తాయి. ఆర్థిక విజయం కేవలం కష్టపడటం వల్ల రాదు, మీ ఆలోచన, విశ్వాసం, వైబ్రేషన్ దాన్ని మ్యాగ్నెటిక్గా ఆకర్షిస్తుంది. ఊహించండి, మీరు ప్రతిరోజు ప్రాస్పెరిటీని కల్పించి, కృతజ్ఞత మహసీస్ చేసి,
నేను అర్హుణ్ణి, నేను పుష్కలుణ్ణి అని నమ్మితే యూనివర్స్ మీకు సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది, కనెక్షన్స్ పంపుతుంది, మార్గాలు తెరుస్తుంది. మీరు కల్పించలేదు. హెల్త్ అండ్ హీలింగ్. మీ ఆలోచనలు కేవలం మీ మానసిక స్థితిని రూపొందించడమే కాదు, మీ శరీరాన్ని కూడా హీల్ చేస్తాయి లేదా హామ్ చేస్తాయి. వేన్ డైర్ చెప్పాడు, ఇల్నెస్ బిగిన్స్ ఇన్ ది మైండ్ అండ్ సో డస్ వెల్నెస్. ఊహించండి, మనం భయం, చింత, టెన్షన్, నెగటివిటీలో ఉంటే మన శరీరం సహజ హీలింగ్ ప్రాసెస్ బలహీనపడుతుంది. రక్తపోటు పెరుగుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, కణాల వరకు స్ట్రెస్ ఎనర్జీ చేరుకుంటుంది. కాని మనం పాజిటివ్, లవింగ్, హోప్ఫుల్ ఆలోచనలు పెంచుకుంటే, మన శరీరానికి కృతజ్ఞత మరియు హీలింగ్ ఎనర్జీ మహసూస్ చేస్తే, కణాల స్థాయి వరకు ఈ వైబ్రేషన్లు ప్రవేశిస్తాయి. కణాలు రిలాక్స్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, శరీరం సహజంగా రిపేర్ చేసుకోవటం ప్రారంభమవుతుంది. ఒక శాస్త్రీయ సత్యం దీనికి సరిపోతుంది. అధ్యయనాలు చెప్తున్నాయి, మెడిటేషన్, కృతజ్ఞత, విజువలైజేషన్ వంటి అభ్యాసాలు శరీరంలో స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి హీలింగ్ను వేగవంతం చేస్తాయి. అంటే మీ మనస్సు బలమైన, పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటే మీ శరీరం కూడా అదే ఫ్రీక్వెన్సీలో ప్రతిధ్వనిస్తుంది. వేన్ డయర్ చెప్పాడు, మీ ఆలోచనలు మీ అల్టిమేట్ హీలర్లు, మిరాకిల్స్ యొక్క శాస్త్రం. అద్భుతాలు కేవలం కలల కథలు కాదు. అద్భుతాలు అనే స్థితి యూనివర్స్ మీ ఎనర్జీతో పర్ఫెక్ట్గా ప్రతిధ్వనించినప్పుడు. మీరు ప్యూర్ విశ్వాసం, ప్రేమ, కృతజ్ఞతలో ఉంటే మీ వైబ్రేషన్ అంత హై అవుతుంది. యూనివర్స్ స్వయంగా అరేంజ్ అయ్యి చిన్న సంభవాలను పెద్ద అద్భుతాలుగా మార్చేస్తుంది. ఊహించండి, ఒక చిన్న పాజిటివ్ ఆలోచన, నేను సురక్షిత మరియు ప్రొటెక్టెడ్, ఇది యూనివర్స్కు సిగ్నల్. అవకాశాలు, సింక్రోనైజేషన్లు, సరైన మందిని మీ వైపు ఆకర్షిస్తుంది. వేన్ డయర్ చెప్పాడు, అద్భుతాలు జరిగేటప్పుడు మీ బిలీఫ్ సిస్టమ్, భావన, ఇంటెన్షన్ పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉంటాయి. అండ్ ఇదే కారణమని మీరు యూనివర్స్తో పూర్తిగా హార్మనైజ్ అయితే ప్రతి చిన్న సంఘటన, సరైన వ్యక్తి కలవటం, అన్ఎక్స్పెక్టెడ్ మనీ, పర్ఫెక్ట్ సొల్యూషన్ పెద్ద అద్భుతమని అనిపిస్తుంది. అంటే అద్భుతాలు ర్యాండమ్ ఈవెంట్స్ కాదు, అవి మీ ఇన్నర్ వైబ్రేషన్ సహజ ప్రతిబింబం. డిటాచ్మెంట్ రూల్. డిటాచ్మెంట్ అంటే మీ కోరికలు, విజన్, యాక్షన్స్ను పూర్తిగా ఉంచండి, కానీ అవుట్కమ్కు అతుక్కోవద్దు. చాలామంది విజువలైజేషన్ చేస్తారు, మెడిటేట్ చేస్తారు, కానీ రిజల్ట్ రాకప్పుడు ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, నెగటివ్ ఎనర్జీ వస్తుంది. వెయిన్ డయర్ చెప్పేవారు, యూ సెట్ యువర్ ఇంటెన్షన్, టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్ అండ్ దెన్ లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ ది అవుట్కమ్. మీరు డిటాచ్డ్గా ఉంటే మీ మనసు మరియు హృదయం రిలాక్స్డ్గా ఉంటాయి. యూనివర్స్ పనిచేయడానికి స్వతంత్రంగా ఉంటుంది. ఊహించండి, మీరు ఏ విషయానికి అంత డెస్పరేట్ అయి ప్రతి స్టెప్ను కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తే మీరు సహజ ప్రవాహాన్ని బ్లాక్ చేస్తారు. కానీ మీరు కోరిక సెట్ చేసి, చర్య తీసుకుని అవుట్కమ్ను వదిలేస్తే యూనివర్స్ తన ఇంటెలిజెన్స్తో ఆ కోరికను వాస్తవికతలో మార్చేస్తుంది. డిటాచ్మెంట్ అంటే ప్యాసివిటీ కాదు, అది శక్తివంతమైన అలైన్మెంట్. మీ ఫోకస్ మరియు ఎనర్జీ సరైన దిశలో ఉంది. కానీ మీరు యూనివర్స్కు స్పేస్ ఇస్తారు అద్భుతాలు సృష్టించడానికి. వెయిన్ డయర్ చెప్పేవారు, ఇదే మ్యాజిక్. పెద్ద కోరికలు ఎఫర్ట్లెస్గా మేనిఫెస్ట్ అవుతాయి. ఇన్స్పైర్డ్ యాక్షన్. యూనివర్స్ ఎల్లప్పుడూ మనతో పనిచేస్తుంది, కానీ అది కేవలం ప్యాసివ్ అబ్జర్వర్ కాదు, అది సంకేతాలు పంపుతుంది. చిన్న సైన్లు, ఇంట్యూషన్, గట్ ఫీలింగ్, సంభవాలు మీరు సరైన దిశను అర్థం చేసుకోవడానికి. కానీ ఈ సంకేతాలు మీరు చర్య తీసుకోకప్పుడు పనిచెయ్యవు. ఊహించండి, మీరు కేవలం కలలు చూసి విజువలైజేషన్ చేస్తే కానీ ఎప్పుడూ అడుగువేయకప్పుడు యూనివర్స్ మీ కలలను వాస్తవికతలో మార్చలేదు. చర్య మాత్రమే ఆలోచనలను ప్రపంచ వాస్తవికతకు మార్గం. వాన్ డయర్ చెప్పేవారు, యూ కెనాట్ అట్రాక్ట్ వాట్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్ట్ అపాన్. అంటే యూనివర్స్ మీకు అవకాశాలు పంపుతుంది, కానీ మీరు వాటిని పట్టుకోడానికి చేతులు విరుచుతాయి. చర్య కేవలం ఫిజికల్ స్టెప్పులు కావు, కొన్నిసార్లు అది ఇన్స్పైర్డ్ చాయిసెస్, సరైన ఆలోచన లేదా సరైన నిర్ణయం తీసుకోవడం కూడా కావచ్చు. నిజమైన మ్యాజిక్ అప్పుడు జరుగుతుంది, మీ ఆలోచన మరియు చర్యలు కలిసి అడ్డుకోలేని ఫోర్స్గా మారినప్పుడు. మీరు ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకుంటే యూనివర్స్ మీపై పూర్తిగా పనిచేయడం ప్రారంభమవుతుంది. అవకాశాలు, ఐడియాలు మరియు అద్భుత సంభవాలు మీ మార్గంలోకి రావడం ప్రారంభమవుతుంది. కలలు మరియు ఆలోచనల నిజమైన శక్తి అప్పుడే యాక్టివేట్ అవుతుంది, మీరు కేవలం వెయిట్ చేయకుండా చర్య తీసుకున్నప్పుడు. ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ. మీ ఎనర్జీ ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉన్నదానితో ప్రభావితమవుతుంది.
నెగటివ్ మంది మరియు టాక్సిక్ ఎన్విరాన్మెంట్ మీ వైబ్రేషన్ను కిందకు లాగుతాయి. మీరు వారి ఎనర్జీ ప్యాటర్న్లో చిక్కుకుంటే మీ ఆలోచన క్రమంగా లో ఫ్రీక్వెన్సీలుగా మారుతాయి. కానీ పాజిటివ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ మీ మనసును హై వైబ్ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేస్తుంది. పాజిటివ్ పుస్తకాలు, అప్లిఫ్టింగ్ సంభాషణలు, మద్దతుగా ఉండే మంది, ఇన్స్పైరింగ్ చుట్టూ ఇవన్నీ మీ వైబ్రేషన్ను పైకి ఎత్తి లా ఆఫ్ అట్రాక్షన్ను వేగవంతం చేస్తాయి. ఊహించండి, మీరు నిరంతరం నెగటివ్ న్యూస్, ఈర్ష్య, క్రిటిసిజం లేదా ఫియర్లో చుట్టూ ఉంటే యూనివర్స్ మీకు అదే అనుభవాలను ఆకర్షిస్తుంది. కానీ మీరు పాజిటివిటీలో ఉంటే, కృతజ్ఞత మరియు ప్రేమ మెహసూస్ చేస్తే యూనివర్స్ మీకు సంతోషాలు, అవకాశాలు, అద్భుతాలను ఆకర్షిస్తుంది. వెన్ డయర్ చెప్పేవారు, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ సీ గ్రేట్నెస్ ఇన్ యూ ఈవెన్ వెన్ యూ డోంట్ సీ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే మీ ఎన్విరాన్మెంట్ మీ ఎనర్జీ ప్రతిబింబం. హై వైబ్ ఎనర్జీలో ఉండండి మరియు మీరు హై వైబ్ వాస్తవికతను ఆకర్షించండి. సైలెన్స్ అండ్ మెడిటేషన్. సైలెన్స్లో కూర్చోటం, మీ ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వటం, మీ ఆలోచనలను అబ్జర్వ్ చేయటం, ఇది నిజమైన శక్తిమూలం. వెన్ డయర్ చెప్పేవారు, ఉదయం ముందు సైలెన్స్, ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో, మీ మనసు మరియు ఎనర్జీని ట్యూన్ చేస్తుంది. ఉదయం శాంతంగా వాయులో డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు మీ లోని గొంతును వింటే మీ అవచేతన మనసు ప్రోగ్రామింగ్ క్లీన్ అవుతుంది. మెడిటేషన్తో మీరు లో ఫ్రీక్వెన్సీ ఆలోచనలు, ఫియర్, సందేహం, స్ట్రెస్ను రిలీజ్ చేయవచ్చు మరియు మీలోని హై వైబ్రేషన్ ఎనర్జీని అవేకెన్ చేయవచ్చు. బ్రహ్మముహూర్తం సమయం అతి ఆప్టిమం, ఎందుకంటే ఆ సమయంలో యూనివర్స్ ఎనర్జీ అతి శుద్ధమైనది మరియు రిసెప్టివ్. మీరు ఆ సమయంలో జనరేట్ చేసే ఆలోచనలు మరియు ఇంటెన్షన్లు యాంప్లిఫై అయ్యి మీ వాస్తవికతలో మారడం ప్రారంభమవుతుంది. ఊహించండి, ఉదయం శాంతిలో కూర్చుని మీ కృతజ్ఞత మరియు విజన్పై ధ్యానం చేస్తే ఒక ఇంటర్నల్ స్టేట్ ఏర్పడుతుంది. అక్కడ మీ ఆలోచన, భావనలు, చర్యలు ఒకేసారి అలైన్ అవుతాయి. ఆ అలైన్మెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ను అడ్డుకోలేనిదిగా మారుస్తుంది. వెన్ డయర్ చెప్పేవారు, వెన్ యూ మెడిటేట్ యు ఆర్ కనెక్టింగ్ టు ద ఇన్ఫైనైట్ సోర్స్ ఆఫ్ పాసిబిలిటీస్. అంటే సైలెన్స్ అండ్ మెడిటేషన్ కేవలం కామ్నెస్ ఇవ్వవు, అవి మీలోని శక్తులను అన్లాక్ చేస్తాయి మరియు యూనివర్స్తో మీ కనెక్షన్ను సూపర్చార్జ్ చేస్తాయి. డైలీ ప్రాక్టీసెస్. ప్రతి ఉదయం లేచి మీ జీవితాన్ని మార్చడానికి చిన్న చిన్న కానీ శక్తివంతమైన స్టెప్స్ తీసుకోవచ్చు. ఈ స్టెప్స్ మీ అవచేతన మనసును రీప్రోగ్రామ్ చేస్తాయి, యూనివర్స్తో అలైన్మెంట్ సృష్టిస్తాయి. 1. ఉదయం కృతజ్ఞత జర్నల్ రాయండి. మీరు ఉదయం లేచి మీకు ఉన్న ఆశీర్వాదాలకు, హెల్త్, రిలేషన్షిప్స్, మనీ ఆర్ నాలెడ్జ్కు థ్యాంక్యూ రాస్తే మీ మనసును హై వైబ్రేషన్పై సెట్ చేస్తారు. కృతజ్ఞత కేవలం థ్యాంక్యూ చెప్పడం కాదు, దానిని మెహసూస్ చేయటం. మీ హృదయం చెప్పినట్టు, నేను ఎవరినైనా అది నాకు పర్ఫెక్ట్. ఈ చిన్న రిచువల్ మీ తొదంత రోజు ఎనర్జీని మార్చేస్తుంది. 2. రోజు 10 నిమిషాలు విజువలైజేషన్ చెయ్యండి. విజువలైజేషన్ అంటే మీ కలలు మరియు గోల్స్ను ఇప్పటికే వాస్తవికతలా మెహసూస్ చేయటం. ఊహించండి, మీరు ఇప్పటికే ఆ వ్యక్తి, ధనవంతులు, సంతోషవంతులు, విజయవంతులు, శాంతివంతులు. 10 నిమిషాలు ప్రతి డీటెయిల్ను మెహసూస్ చేయండి. మీ కళ్ల ముందు ఆ సీన్ ఉంది, యూనివర్స్ ఆ వైబ్రేషన్ను పట్టుకుంటుంది మరియు మీ జీవితంలో అలాంటి మంది, అవకాశాలు, పరిస్థితులు ఆకర్షిస్తుంది. 3. పాజిటివ్ అఫర్మేషన్స్ పునరావృతం చేయండి. మీ మనసును డైలీ పాజిటివ్ సెంటెన్సెస్తో ఫీడ్ చేయండి. ఐ యామ్ వర్దీ, ఐ యామ్ అబండెంట్, ఐ అట్రాక్ట్ మిరాకిల్స్. ఈ అఫర్మేషన్స్ మీ అవచేతనకు కొత్త బ్లూ ప్రింట్ ఇస్తాయి. ప్రతిసారి మీరు వాటిని చెప్పినా లేదా మెహసూస్ చేసినా మీ మనసు స్వయంగా హై వైబ్రేషన్ ఎనర్జీలో మారిపోతుంది. 4. నెగటివ్ న్యూస్ మరియు గాసిప్ల నుండి దూరంగా ఉండండి. మన ఎన్విరాన్మెంట్ మన ఆలోచనలు మరియు ఎనర్జీపై పెద్ద ప్రభావం చూపుతుంది. నెగటివ్ న్యూస్, గాసిప్, టాక్సిక్ డిస్కషన్లు మీ వైబ్రేషన్ను తగ్గిస్తాయి. మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేస్తే యూనివర్స్ మీకు పాజిటివ్ అనుభవాలను పంపుతుంది. 5. ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం ఆలోచించడంతో పనిచేయదు. యూనివర్స్ సిగ్నల్స్ పంపుతుంది, కానీ చర్య తీసుకున్నప్పుడు మాత్రమే ఆలోచనలు వాస్తవికతలో మారుతాయి. ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఇంట్యూషన్ ఆర్ గట్ ఫీలింగ్. ఈ స్టెప్ తీసుకో అని చెప్పినప్పుడు భయం లేకుండా అడుగువేయడం. యాక్షన్ ప్లస్ విశ్వాసం ప్లస్ కన్సిస్టెన్సీ ఈక్వల్ టు మిరకిల్స్. ఈ 5 స్టెప్స్ మీరు రోజు ఫాలో చేస్తే మీ ఆలోచన మరియు వైబ్రేషన్ అంత శక్తివంతమవుతాయి. మీ జీవితంలో పెద్ద మార్పులు సహజంగా వస్తాయి. జో ఆలోచిస్తారో అది జరుగుతుంది అనేది కేవలం ఫిలాసఫీ కాదు, ఇది యూనివర్సల్ లా.
ఇది ఆగకుండా తీర్పు లేకుండా ప్రతి సెకండ్ మీతో పనిచేస్తున్న నియమం. ఊహించండి, మీరు మీ ఆలోచనను మార్చి మీ ఎనర్జీని ట్యూన్ చేసి యూనివర్స్తో అలైన్ అయితే మీ తొదంత జీవితం మారిపోతుంది. ప్రాబ్లమ్స్ అదృశ్యమవుతాయి, అవకాశాలు మీకు ఎఫర్ట్లెస్గా చేరుకుంటాయి, విజయం, ధనం, ప్రేమ, సంతోషం అన్నీ మీ వైపు సహజంగా ప్రవహిస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క అతిపెద్ద రహస్యం ఇదే. మీరు మెహసూస్ చేసేదాన్ని మాత్రమే ఆకర్షిస్తారు. ఫియర్ ఇబ్బందులను ఆకర్షిస్తుంది, కృతజ్ఞత, విశ్వాసం, పాజిటివిటీ అద్భుతాలను ఆకర్షిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎంపిక మీదే. మీ పాత భయాలు మరియు పరిమితి బిలీవ్స్లో చిక్కుకుని ఉండాలా, లేదా మీ ఆలోచన వైబ్రేషన్ ఎనర్జీని ఆలోచనాత్మకంగా మార్చి మీ తొదంత జీవితాన్ని తదుపరి లెవెల్కు తీసుకెళ్తారా? మీరు ఆలోచనాత్మకంగా ఆలోచిస్తే, మీ ఆలోచనలను శక్తివంతంగా చేస్తే, కృతజ్ఞత మరియు విజువలైజేషన్ ఫాలో చేస్తే, ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకుంటే నేను హామీ ఇస్తాను, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. గుర్తుంచుకోండి, చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ లైఫ్. ప్రతిరోజు, ప్రతి ఆలోచన, ప్రతి చర్య ఇవే మీ భవిష్యత్తు బ్లూప్రింట్లు. మరియు మీరు దీన్ని అర్థం చేసుకుని అప్పడాకుతే మీ జీవితం అడ్డుకోలేని అద్భుతంగా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ శక్తివంతమైన జ్ఞానాన్ని మీ జీవితంలో మరింత వ్యాప్తి చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా ప్రతి కొత్త వీడియోతో మీరు యూనివర్స్ ఎనర్జీ మరియు అద్భుతాలను మీ జీవితంలో టచ్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఇది కేవలం క్లిక్ చేయడం కాదు, ఇది మీలో మార్పు తీసుకురావడానికి మొదటి అడుగు.